బ్రహ్మకు కళ్ళు తెరిపించిన శ్రీకృష్ణుడు. ఎంతో మంది బ్రహ్మలను చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. హాయ్ గాయ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు మన కల్చర్ బ్రో అనే ఛానల్ ని. ఇవాళ టాపిక్ ఏంటో మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్దాం. మల్టీవర్సెస్ అంటే అనంత విశ్వాలు. అనంత విశ్వాలు అంటే ఒక విశ్వంలో ఉన్న గ్రహాలలాగే మరొక విశ్వంలో కూడా ఉండడం. భాగవత పురాణం ప్రకారం కొందరు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి శ్రీ మహావిష్ణువు కృష్ణావతారం తీసుకుని భూమి మీద ఉన్నాడని అంటారు దేవతలు. కానీ బ్రహ్మకు ఆ విషయం తెలియదు. నాకు తెలియకుండా మా తండ్రి అయిన విష్ణువు అవతరించడమా అని నవ్వుతాడు. దేవతలు పదే పదే చెప్పడం వల్ల బ్రహ్మదేవుడు భూమికి వస్తాడు. శ్రీకృష్ణుని చూసి తను మహావిష్ణువు కాదో అవును అని శ్రీకృష్ణుడితో ఉన్న గోపాలకులను బ్రహ్మమాయతో ఒక లోకంలో బంధిస్తాడు. కొన్ని నెలల పాటు శ్రీకృష్ణుడు గోపాలకులు కనిపించడం లేదని కృష్ణుడు తన దివ్య దృష్టితో చూసి ఇది బ్రహ్మదేవుడి పని అని అర్థం చేసుకున్నాడు. తర్వాత కృష్ణ శక్తితో గోపాలకులను సృష్టిస్తాడు. కొన్ని నెలల తర్వాత బ్రహ్మ మళ్ళీ వస్తాడు. బ్రహ్మ బంధించిన పిల్లలు శ్రీకృష్ణుడితో ఉండడం చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. బ్రహ్మ రాకను గమనించిన కృష్ణుడు అదే సమయంలో అనంత విశ్వాల్లో ఉన్న బ్రహ్మలందరూ శ్రీకృష్ణుల వారి దగ్గరికి వస్తారు. ఎంతో మంది బ్రహ్మలను చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి క్షమించమని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బ్రహ్మతో, నీవు ఒక్కడే బ్రహ్మదేవుడి అనుకున్నావా? నీకన్నా మంచి విశ్వాలు, నీకన్నా శక్తివంతమైన బ్రహ్మదేవుళ్ళు ఉన్నారు. అన్నీ నీకే తెలుసని అహంకారంతో నీ కళ్ళు మూసుకుపోయాయి అని మందలిస్తాడు. తర్వాత అనంత విశ్వాల నుంచి వచ్చిన బ్రహ్మదేవులను తిరిగి వెనక్కి వెళ్ళిపోమ్మని శ్రీకృష్ణుడు చెప్తాడు. తర్వాత బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుల వారి మహావిష్ణువు అని ఆమోదిస్తాడు. తను బంధించిన గోపాలకులను విడుదల చేసి వెళ్ళిపోతాడు. ఈ వీడియోలో ఏదైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ లో మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.